పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు నాయన. ఈ ఉదయం నుంచి ఇంతవరకు కూడా తండ్రి మేము నీ సన్నిధిలో ఆరాధించాము. ఈ దినమంతా కూడా మేము విశ్రాంతిగా, అంతేకాకుండా సంతోషంగా, ఆనందంగా నిన్ను ఆరాధించి మరి అనేక విషయాలు తెలుసుకోవడం, నీ యందు ఆనందించడం, ఇవన్నీ కూడా జరిగాయి ప్రభా. ఈ విధమైన గొప్ప కృపను ఈ దినం మాకు ఇచ్చినందుకు వందనములు. అనేక మందిని, మా ఫ్రెండ్స్ను, శ్రేయోభిలాషులను, బంధువులను కలుసుకున్నాం తండ్రి. సంతోషంగా గడుపుకున్నాము. అందుకుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో మేము చేరి తిరిగి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ రాత్రి కాలంలో మేము ధ్యానించుకుంటున్నాము ఏదంటే 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము. సియోను నివాసి ఉత్సాహధ్వని చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈ మాటలు యెషయా ప్రవక్త ఎందుకు చెప్తున్నాడు అంటే, అంతకుముందు అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే దేవుడిచ్చినటువంటి కాపుదల, దేవుడిచ్చినటువంటి రక్షణ, విడుదల, ఇవన్నిటిని బట్టి కూడా ఇశ్రాయేలీలు ఎంత సంతోషిస్తారో అతడు చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధత ఎంత గొప్పది, ఆయన యొక్క రక్షణ ఎంత గొప్పది, విడుదల ఎంత గొప్పది, ఆయన ఎంత శక్తిమంతుడు. ఆ విధంగా వాళ్ళను ఎంత చక్కగా మరి నడిపించాడు, విడుదలనిచ్చాడు. అనేక విధాలుగా శత్రువుల నుండి విడుదల, మరి అనేకమైన బానిసత్వములలో నుంచి విడుదల, చెర నుంచి విడుదల, ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదల ఇచ్చినటువంటి దేవుడవు తండ్రి. మరి ఆ విధంగా వారు బయటికి వచ్చిన తర్వాత నిన్ను ఏ విధంగా స్తుతిస్తారో, ఎందుకంటే వారి మధ్య నీవు ఉన్నావు కాబట్టి మరి వారి యొక్క సంతోషము ఎంతగానో ఇనుమడిస్తుంది అని అతడు ఊహించి అతడు చెప్తూ ఉన్నాడు. మా ప్రభా తండ్రి, వారు ఆ విధంగా ఆరాధిస్తారు. 12వ అధ్యాయం అంతట్లో చదివినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తారు, ఏ విధంగా ప్రభువును కొనియాడతారు, ఏ విధంగా ఆయన నాకు బలము, నా కీర్తనకు ఆస్పదము, నా రక్షణాధారము అని వారు సంతోషంగా ఎలాగ ఆరాధిస్తారు అని మరి యెషయా భక్తుడు చెప్తున్నాడు ప్రభా. మరి తండ్రి, నీవు ప్రతి ఒక్కరి మధ్య ఉన్నావు. ఇశ్రాయేలీల మధ్య మాత్రమే కాదు నాయన, మీరు మా మధ్యను కూడా ఉన్నారు. అవును, ఈ దినంలో ప్రభా మేము ఆరాధిస్తున్నాము. మీరు మా మధ్యన ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. మాతో ఉన్నందుకు నీకు వందనములు. అవును ప్రభా, మా శరీరంనే దేవాలయంగా చేసుకొని నీవు మాలోనే ఉన్నావు ప్రభా. మా తండ్రి, అంత గొప్ప ధన్యతను మేము ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మేము కూడా ఇలాగే ఆనందిస్తాము, ఇలాగే ఆరాధిస్తాము, ఇలాగే సంతోషిస్తాము నాయన. మా ప్రభా, నీవు మాలో ఉంటే తండ్రి మేము ఏమాత్రము కూడా భయపడము, ఏమాత్రము కూడా దిగులు చెందము, ఏమాత్రం కూడా కృంగిపోము. ఒక గొప్ప సంతోషంతో మేము ఉంటాము, నిండి ఉంటాము. మరి మా గిన్నె నిండి పొర్లేంతగా ప్రభా మేము ఒక సంతోషంతో, ఆనందంతో నిండి ఉంటాము. కాబట్టి మేము దేనికి భయపడము. మా చింత యావత్తు నీ పైన వేసి నీవిస్తున్నటువంటి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును పొందుకొని మేము ఎంతో సంతోషంగా, నెమ్మదిగా ఉండగలుగుతాం ప్రభా. అలాంటి కృపను మాకు దయచేయండి. ఇశ్రాయేలీయులు ఆ విధంగా చేయాలని మరి యెషయా భక్తుడు అంటున్నాడు. ఆ విధమైనటువంటి కృప వారికి ఇచ్చారు, మరి మాకు కూడా ఈ దినం ఇచ్చారు మా తండ్రి. అవును, మేము అన్యులమైనప్పటికీ ప్రభా, మీరు మా మధ్య కూడా ఉన్నందుకు, మమ్ములను కూడా రక్షించినందుకు, మమ్ములను ఒక్కొక్కలను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు తండ్రి, మా ఒక్కొక్కరి పట్ల కూడా మీకు ప్రణాళిక కలిగి ఉన్నందుకు మేము నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినమంతా మమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచినందుకు నీకు వందనములు తండ్రి. మరి మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము పడుకునే ముందు మళ్ళీ ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మా కుటుంబాలలో మీరు ఇచ్చినటువంటి గొప్ప శాంతిని బట్టి నీకు వందనములు. ప్రతి కుటుంబం కూడా కలతలు లేకుండా మా ప్రభా అందరూ కలిసి సంతోషంగా నిన్ను స్తుతించేవారుగా ఉండాలి, సంతోషంగా నిన్ను ఆరాధించేవారుగా ఉండాలి. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది నాయన. అలాంటి గొప్ప కృపను ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, మరి మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని దీవించండి, వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. మరి చిన్న బిడ్డను దీవించండి, వారిని కూడా నీ దయలో
పెంపార చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ దయందును మనుషుల దయందును వారు వర్ధిల్లాలి. అదేవిధంగా మంచి జ్ఞానంతోనూ శారీరక బలంతోనూ మీరు వారిని వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మంచి మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి యవన బిడ్డను దీవించండి. వారందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు దేవా, నీకు వందనములు. మా ప్రభా, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారు చక్కగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీ దయతో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మరి ఉన్నత స్థాయికి నడిపించమని, ఎలాంటి శోధనలకు వారి గురి కాకుండా మా ప్రభా సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి దూర ప్రాంతాలలో, దూర దేశాలలో, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు భద్రంగా కాపాడం తండ్రి. మా ప్రభా నాయన, మరి ప్రతి కుటుంబంలో ఉన్న కొరతలు, ఇబ్బందులు మీకు తెలిసే ఉన్నవి. ఏ కష్టములు, ఎలాంటి సమస్యలు కలిగి ఉన్నారో ప్రభా మీకు తెలుసు. మా తండ్రి, ప్రతి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎంతోమంది ప్రభా తమకున్న సమస్యలు తమ హృదయములను విప్పి చెప్పుకుంటుండగా ప్రతి హృదయాన్ని చదివే దేవుడు మీరు, హృదయం ఎరిగిన దేవుడు, పరిశోధించే దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి పరిస్థితిని కూడా బాగు చేయమని నేను బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాన్న. మా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. మరి వివాహ ప్రయత్నములు సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీరు దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి నాయన. మా ప్రభా, బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. మా ప్రభా, ఎవరెవరైతే నూతన కార్యములు తలపెట్టుకొని ఉన్నారో, మరి ఎన్నో శుభకార్యాలు తలపెట్టుకొని ఉన్నారో వారందరికీ కూడా మీరు కాపుదలగా ఉండి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది సేవకులు తండ్రి తమ చిన్న చిన్న మందిరాలను నిర్మించుకుంటుండగా వారికి నాయనా ప్రభా నీ యొక్క కృప చేత ఆర్థికంగా ఎలాంటి సమస్యలు కలగకుండా నాయన సక్సెస్ఫుల్గా ఆ యొక్క మందిరాలు నిర్మించబడినట్లుగా కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కొరత లేకుండా ఆర్థిక వనరులు వారికి కుమ్మరించమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. ఎవరెవరైతే నాయన మరి అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారిని మీరు తాకండి ప్రభా. వాళ్ళని ముట్టి స్వస్థపరచుంటాన్ని. ముఖ్యంగా ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్ పై ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ దుఃఖపడుతూ ఉన్నారు ప్రభా. మీరు వారికి ధైర్యం ఇవ్వండి. ఎంతగానో ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్యలు త్వరగా తీసివేసి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి మరి క్షేమంగా మరి ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళను మీరు కాపాడండి ప్రభా. మరి వారికి ఓపిక సహనం అనుగ్రహించి క్షేమంగా నీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళను క్షేమంగా కాపాడండి. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి మరి ఇంటికి క్షేమంగా చేర్చమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని అనేక మందిని కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాం. ఆ ప్రభా నాయన మా తండ్రి, మరి ఈ యొక్క ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఈ సంక్షోభము, యుద్ధ వాతావరణము తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా. మరి నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు నాయన మా ప్రభా తండ్రి. మరి ఈ యుద్ధము ఏ విధంగా పోతుందో మాకు తెలియదు. అయితే మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి తండ్రి. నీ రాకడ కూడా చాలా దగ్గరగా ఉందని మేము నమ్ముతున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ సమయంలో మేమంతా కూడా సిద్ధంగా ఉండి ఎత్తబడే వారిలో ఉండడానికి సహాయం చేయమని ప్రభా, నీ పైన మాత్రమే ధ్యాస నిలుపుకొని ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా, ఎవరైతే రక్షణ పొందుకోలేదో వాళ్ళందరినీ బట్టి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉన్నారు తండ్రి. నిన్ను అంగీకరించని కఠినమైన హృదయాలతో ఉన్నారు ప్రభా. నీ సిలువ విలువను తెలుసుకోలేకున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారిని క్షేమంగా కాపాడి తండ్రి మా ప్రభా, నీ దయతో నాయన వాళ్ళను మరి క్షేమంగా నిన్ను అంగీకరించి ఎత్తబడే వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వారి హృదయాలను తాకగలిగిన దేవుడు నీవే. సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా వ్యసనాలకు గురై ఉంటున్నారు, వాళ్ళను కూడా మీరు బాగుపరచండి తండ్రి. మీరే చేయగలరు ప్రభా తండ్రి. నీ పైన ఆధారపడి ఉన్నాము, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సేవకులందరినీ ఆశీర్వదించండి, వారి యొక్క సేవను మీరు దీవించండి ప్రభానైనా. ఎంతోమంది నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉంటున్నటువంటి అనాథలైనటువంటి వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఇంకా ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా
దీవించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది అన్యాయాలకు గురైన వారు ఉన్నారు తండ్రి, వారికి న్యాయం జరిగించండి ప్రభా. నాయన ఇంకా ప్రభా ఎంతోమంది ఎన్నో విషయాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసేవారు, అప్పుల సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు బాగలేక ఎంతగానో కృంగుదలలో అనేక మంది ఉన్నారు. ప్రతి పరిస్థితిని మీరు బాగు చేసి నేను ప్రతి ఒక్కరికి కూడా సంతోషము సమాధానము అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతమంది నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నారో మరి వారిని దీవించండి తండ్రి. వారిలో హృదయంలో ఉన్నటువంటి వేదన, దుఃఖము, భారం అంతా తీసివేయండి తండ్రి. మీరే వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. హృదయంలో క్షమాపణ గుణమును అనుగ్రహించండి. కోపము, ద్వేషమును తీసివేసి మరి నీ వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా నెమ్మది అయిన నిద్రను, వారికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మరి మాకు ఈ దినమంతా మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా నీకే వందనములు. మరి రేపటి నుంచి తండ్రి మేము తిరిగి మా రొటీన్ పనులలో వెళ్తున్నాము మా ప్రభా. మా పనులన్నింటిలో కూడా మీరు విజయం అనుగ్రహించండి. మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రణాళికను నీ ఎదుట పెడుతున్నాము. సమస్తమును మీరు దీవించి ప్రభా మరి నీ మహిమ కొరకు వాడుకొనండి. మమ్మలను జయప్రదంగా పని చేయనట్లుగా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. దేవా మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి. దేవా రాత్రి ఎంతయు మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. మీ సురక్షితమైన రెక్కల నీడన ప్రభా మేము ప్రశాంతమైన నిద్ర పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఏ తెగులు మా గుడారం సమీపించదు. నీవు కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. రాత్రి వేళ కలుగు ఏ భయాలకు కూడా మేము భయపడం తండ్రి. మా తండ్రి నీవు మాకు తోడై ఉన్నావని నమ్మకంతో విశ్వాసంతో మేము నిద్రిస్తున్నాము. మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములు, శరీరంలో, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి రాత్రి అంతైనా మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి అనారోగ్యములు కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా మంచిగా నిద్రపోయి ఉదయకాలమున సజీవంగా ఆరోగ్యముగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.